గునుగు పూల మీద ప్రేమతో నాకు రకరకాల ఫీల్డ్స్ నుంచి వచ్చిన రకరకాల జోనర్స్ నుంచి వచ్చిన ఆత్మీయ మిత్రులందరికీ పేరు పేరున అందరికీ అక్క కర్ణాటక నుంచి నల్గొండ నుంచి ఖమ్మం నుంచి అట్లా మిత్రులు ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడే హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళందరికీ చాలా రకాల జోనర్స్ నుంచి వచ్చిండ్రు. వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్. నిజంగా ఇది ఒక అరగంట సరిపోదు, గంట సరిపోదండి వాళ్ళందరి గురించి చెప్పడానికి. సో ముఖ్యంగా దీని అంటే గునుగు పూలకి అంటే ఇంకొక రైటర్ నాకు తోడు కావడం వల్ల కృపాకర్ చాలా కష్టపడ్డాడు. కృపాకర్ అంటే వాటి ప్రూఫ్లు చూడడము, తిరగడము, తర్వాత అవన్నీ చాలా చాలా వెన్నుదన్నుగా నా అక్షరానికి వెనక నుంచున్న కృపాకర్కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత రాస్తాం మనం, అది దానికి ఒక ప్రోత్సాహము, దానికి ఒక వేదిక ఉండాలి. అవి మనల్ని నిరుత్సాహంగా అంటే చాలామంది రైటర్స్ అంటే నేను చెప్పడం కాదు, వికీపీడియానే గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో విపరీతమైన రైటర్స్, విపరీతమైన గాయకులు, పాటల రచయితలు ఉన్నారని వికీపీడియా గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయింది ఎక్కువ మంది, 90% మాదిగలు ఎక్కువ ఉన్నారని వికీపీడియా గుర్తించింది. సో అంటే ఎక్కడ జీవితం ఉంటుందో, ఎక్కడ సంఘర్షణ ఉంటుందో, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ శ్రమ ఉంటుందో, ఎక్కడ చెమట ఉంటుందో అక్కడ సాహిత్యం ఉంటుంది. పని చేసుకుంటే బోలెడు పాటలు పాడుతుంటారు, బోలెడు సాహిత్యం ఉంటుంది, దాంట్లో జీవితం ఉంటుంది, దాంట్లో ఒక అందమైన లయాత్మకమైన భాష ఉంటుంది. అది ఎంత పరిమళంగా ఉంటుందంటే మన ముంజకాయల నీళ్ళు ఎట్లుంటాయి అంత తీయగా ఉంటాయి. అంటే అక్కడికి ఏ భాష కన్నా వెళ్ళండి, మీరు శ్రీకాకుళం వెళ్ళండి, చిత్తూరు వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఆ అడుగు భాష అద్భుతంగా ఉంటుంది, దాన్ని రానియరు. అక్కడ గొప్ప సాహిత్యం ఉంటుంది, అక్కడ జీవితము సంఘర్షణాత్మక జీవితం ఉంటుంది కనుక అక్కడ సాహిత్యం ఉంటుంది. కానీ వాటిని రానివ్వాలి, వాటిని ఎదగనీయాలి, వాటికి ప్రోత్సాహం ఇవ్వాలి. సో అది మన మెయిన్ స్ట్రీమ్ విశ్రాంతి కులాలు వాటిని రానివ్వవు. అవి వస్తే ఇవి పోతాయి, ఇవి కింద పడతాయి, ఇవి అడుగైతాయి, అవి పైన ఉంటాయి. సో ఆ భయంతో రానివ్వవు, ప్రోత్సాహకాలు ఇవ్వవు, అచ్చు కానివ్వవు. ఇదా లాంగ్వేజ్ బాగాలేదండి, అర్థం కావట్లేదు, ఇది బూతుగా అనిపిస్తుంది, ఇట్లా ఇది రాదండి, ఇది అచ్చు వేయలేము, వేరే వాళ్ళు మేము ఇది పత్రిక అందరూ కొనుక్కోవాలి కదా, ఎవరు కొనుక్కుంటారు? పేదోళ్ళు కొనుక్కోరు కదా. నువ్వు ఎవరి గురించి అయితే రాస్తున్నావో వాళ్ళు కొనుక్కోలేరు కదా. కొనే వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ లాంగ్వేజ్, లైఫ్ ఇదంతా అని రానివ్వరు. కానీ కె శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి అంటే ఇట్లాంటి అంటే ఒక భిన్నత్వాల్ని, ఒక అడుగుల్ని, ఒక అడుగు శబ్దాల్ని, ఒక అడుగు స్వరాల్ని ఆయన పట్టుకున్నాడు, దానికి ప్రోత్సాహం ఇచ్చిండు. ఆ ఫలితమే గునుగు పూలు. ఆయన అడిగిండు, అందరు రాస్తారు ఏంటి కాలం అందరు రాస్తారు, తర్వాత వాళ్ళకి జరిగిన వింతలు విశేషాలు రాస్తారు, మీరేం రాస్తారండి అని అడిగిండు ఆయన. సార్ అంటే విశ్రాంతి కులాలు ఎట్లా బతికిండ్రు, ఏం తిన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి, వాళ్ళ సమర్థలు ఏంటి, వాళ్ళ బాలెంత అవస్థలేంటి, ఇవన్నీ మొత్తం తిప్పిందే తిప్పి చదివి మా బుర్రలు పుచ్చిపోయినాయండి. మేమెట్లా బతికినామనేది సమాజానికి తెలవాలి కదా. ఇది ఒక డెమోక్రటైజ్ కాలేదండి లిటరేచర్, ఇది డెమోక్రటైజ్ కావాలి. మేము కూడా అంటే ఈ భిన్నత్వాలు, ఒక్కొక్క సమూహము, ఒక్కొక్క సమాజము ఎట్లా బతికింది, వాళ్ళు ఏం తిన్నారు, ఏం పాడుకున్నారు, ఏం ఆడుకున్నారు, వాళ్ళ కళలేంటి, వాళ్ళ కళా సంస్కృతులేంటి, వాళ్ళ మందేంటి, వాళ్ళ మాకేంటి, వాళ్ళు ఎట్లా బట్టలు కట్టుకున్నారు, ఎట్లాంటి సొమ్ములు పెట్టుకున్నారు, ఎట్లా వ్యవసాయం చేసిండ్రు, ఇది సమాజానికి పట్టలేదండి.
మెయిన్ స్ట్రీమ్కి అందుకోలేదు. సో నేను మా జీవితాలు ఎట్లున్నాయి, ఒక మాదిగా కమ్యూనిటీ నుంచి ఈ సమాజం మాదిగా అంటే సమాజంలో మాదిగా కమ్యూనిటీ భాగం, దీన్ని రక్తము చెమట అన్ని ఉద్యమాల్లో ఉంది. ఆ బలంతో నేను అడుగుతున్నా, నేను రాస్తా. మా జీవితాలు ఎట్లున్నాయో ఈ సమాజానికి తెలవాలి, ఇదే అండి ప్రాతిపదిక. ఆయన దానికి యాక్సెప్ట్ చేశాడు. నేను దాన్ని ఒక 1 year వరకు చాలా అంటే ఎడాపెడా రాస్తే అది స్పేస్ పోతుంది. సో చాలా క్రిస్పీగా కంప్రెస్డ్గా ఏమంటారు చూడండి, మర్రి మానులో మహా ఇదని మర్రి గింజలు అట్లా సంక్షిప్తంగా సంక్లిష్టంగా ఆ స్పేస్ని నేను యూజ్ చేసుకున్నాను. ఇది ఈ ఘర్షణ నుంచి వచ్చిందే గునుగు పూలు. సో అంటే మా ఇంట్లో నేను 12 మందిలో నేను 11th one. మా ఫాదర్కి కొంచెం భూములు ఉండే, ఆయన పాలేరు, ఆయన జీతగాడు, కానీ ఇంకా ఒక 4 పాలేరులను పెట్టుకొని చేసిన వ్యవసాయం. ఎవరికి చదువులు లేవు, వెనక 7 తరాలు లేవు, ముందు 3 తరాలు లేవు. మా ఇంట్లో గువ్వలు గరిసెలు చిప్పలు ఏంది కుండలు గివ్వే, కన్ను పొడుచుకున్న కాగితం కనబడని ఇల్లు మాది. ఉండదు, లేదు, అక్షరాలు లేవు మాకు. ఒకే ఒక్కదాన్ని, ఒకే బిడ్డని, 11th one. అది మా ఊర్లో కోంటీరయ్య ఈ రాజిరెడ్డి తాత మా అయ్యకి, అరే ఇంతమందికి పెళ్ళిళ్ళు చేసినావు, భూములు ఉన్నాయి, పట్టాలు చూడురయ్యా అంటే, నీ ఇంట్లో 12 మంది పిల్లలు ఒకరిని చదివియరాదు, ఒకరిని చదివిస్తే నీ పట్టాలు ఏ భూమి ఏ పట్టాలో చెప్తారు కదా. అట్లా నేను మా పెద్దన్న ఇంటికాడ ఉండడం వల్ల, మా పెద్దన్న చదువుకోవడం వల్ల, ఆయన బిడ్డ చచ్చిపోవడం వల్ల మా పెద్దనకు ఒక సెంటిమెంట్, అయ్యో నా బిడ్డ చచ్చిపోయింది, మా చెల్లె నా బిడ్డ లాంటిదని ఆయన సాదుకోవడం వల్ల ఈ ఏంటి అందరూ కలిసి కూర్చునే సింగరేణి కార్మికులంతా, కార్మికుల పిల్లలు ఆఫీసర్ల పిల్లలు కలిసి కూర్చోవడం వల్ల వాళ్ళతో వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ అర్థం చేసుకునే అవకాశం నాకు కలిసి కూర్చొని కలిసి చదువుకొని ఉన్న ఇది అంటే ఒక డెమోక్రటిక్ ఆలోచనలతోని నేను 10th దాకా బెల్లంపల్లి, ఆ తర్వాత వరంగల్. నాకు ఇవన్నీ ఈ బెల్లంపల్లి బొగ్గు నాకు ఒక గొప్ప అనుభవాలను ఇచ్చింది. నాకు మా ఊరికంటే దామరం చెప్పల్లే కంటే నాకు బొగ్గుబాయి బాల్యం రిజర్వాయర్ లాగా, అక్కడి ఫ్రెండ్సే అక్కడి వాళ్ళే చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా బాల్యం అంతా గడిచింది అక్కడ దామరం చెప్పల్లే కంటే. సో ఆ జీవితం అంతా నేను ఎదిగిన జీవితం కొంచెం ఏంటి హాస్టల్లో చెద్దరు పోగొట్టుకుంటే ఒక్కసారి కాదు 4 సార్లు మా అవ్వ చెద్దరు కొనిచ్చింది. ఎన్నిసార్లు కొనిస్తారు? ఇంకోసారి పోతే పోనీ బిడ్డ ఊకో ఊకే చెద్దరులే అడగొనిస్తాం, ఊకో చదువుదేమవుద్దు అంటారేమో అని అట్లా వాళ్ళకి ఏమీ చెప్పకుండా సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్స్లో ఒక్క పూట తిని మా ఇంటికి పోతే పెద్ద కుండల తునుకలు, పెద్ద కుండల గడక ఉడికేది. నాకు ఆకలైనప్పుడల్లా మా కుండలు యాదికి వచ్చేది. అట్లా అంటే ఒక్క పూట తిని అంటే చదవాలి, ఎవ్వరు లేరు చదువుకున్నోళ్ళు, నేను చదవాలి ఆ పట్టుదలతోని నా చదివిన ఆ స్ట్రగుల్స్ అన్నీ ఈ గునుగు పూల్లో చెప్పడం జరిగింది. ఈ గునుగు పూల కోసం చాలామంది ఆత్మీయంగా వాళ్ళు రకరకాల స్పందనలు తెలియజేసిండ్రు. దాన్ని కొన్ని వందల మంది మెయిల్స్, ఫోన్స్, తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ రెస్పాన్స్ చెప్పిండ్రు. నేను కొన్ని మాత్రమే ఆ గునుగు పూలు వెనక అభిమానంగా వేసుకున్నా. ఈ సభకి నిజంగా ఒక్కొక్క ఇది మా దుర్గక్క విషయం చెప్పాలి. 1978లో పోలీస్ కాల్పుల్లో మా దుర్గక్క, బెల్లంపల్లి దుర్గక్క, ఆమె అక్కడ వాళ్ళ భర్త సింగరేణి కాలరీస్లో బొగ్గు తట్టాలు మోసిన కార్మికుడు. అక్కడ ఒక బాయ్ దొర ఇంట్లో ఒక మెయిడ్ని అత్యాచారం చేసి చంపడం వల్ల మొత్తం
ఆ బస్తీలో ఉండే ఆడోళ్ళు చేపలు చీపుర్లు అన్ని తెడ్లు అది దొరికితే కుండ బోకి అన్ని పట్టుకొని ఆ ఇంటికి ఉరికిండ్రు. అప్పుడు పోలీస్ కాల్పులు జరిగినాయి. ఆమె ఆ కాలికి తూట దిగింది. ఆ కాలు ఇప్పుడు అట్లనే వంకర ఉన్నది అక్కకు. సో ఆ పోలీసు కాల్పుల ఇదితోని నేను అక్కని ఎప్పుడూ నేను ఇన్వాల్వ్ చేయలే గునుగుపూలు, ఎందుకంటే ఆ జీవితం ఉంది. నేను ఇంటర్ చదువుకోవడానికి వచ్చినప్పుడు నా ఇంటర్ లేట్ అయింది. ఇంటర్ బైపీసీ, నేను డాక్టర్ కావాలని కలలుగానేది. నేను డిగ్రీ దాకా కూడా అరే నేను డాక్టర్ కావాలి, సర్వీస్ చేయాలి, ఎవ్వరికి సమాజానికి రోగం లేకుండా చేయాలి అని కలలుగానేది. సో అక్కకి అది రావడం వల్ల నాది లేట్ అయింది నా అడ్మిషన్. ఆ తర్వాత నాకు ప్రధానమైన సోర్స్ మా రాజక్క. రాజక్క ఇట్రండి, నాకు భాష, ఈ భాష నా భాష ఎక్కడికి పోకుండా నేను అక్కతో నిత్యం మాట్లాడడం వల్ల మా అక్క ఎన్ని పురాణాలు చెప్తుందో, ఎంత లాంగ్వేజో ఈమెకి. మా రాజక్క, మా 4వ అక్క, ఈమె నుంచే నేను కాలాలు, ఈమె నుంచే జాంబో పురాణాలు, ఈమె నుంచే మా ఊరి కథలు, ఈమె నుంచే మా తరాలు ఎట్లా బతికినాయి, ఈమె నుంచే మా తాతలు ఎట్లా బతికిండ్రు, మా అవ్వ సంగతులు మా అవ్వ దగ్గర నుంచి చూసినాం. కానీ ఇంకా మా అక్కలు ఇంకెక్కువ చెప్తారు కదా, నేను 11వ సంతానం, ఇంకా వీళ్ళు ఎక్కువ చూసిండ్రు కదా, మా ఫాదర్వి మా మదర్వి. తర్వాత అక్క నేను అక్క మీద కథ కూడా రాసిన. ఎక్కడ చిందోళ్ళ కథ జరిగినా, ఎక్కడ డక్కలోళ్ళ పురాణం వేసినా మా అక్కకు డక్కలోళ్ళు చాలా ఆత్మీయులు. డక్కలు రాయక్క మీద నేను మా డక్కలి మాన్యం రాసినంటే ఆమె మా ఇంటి మనిషి, మా ఇంటి ఆడబిడ్డ. ఆమె ఒక పెద్ద ఫెరోషియస్ ఉమన్. నేను ఆమెను చూసి ఏంటి ఎక్కడి నుంచో చూసి కాదు, నేను ఆమె డొక్కల్లో ఉండి నేను డక్కలి రాయక్క మాన్యం రాసిన. సో అక్క నాకు పెద్ద సోర్స్, అంటే పెద్ద సోర్సు. ఈ గునుగు పూలకి అక్కనే నాకు, నేను మీ ముందు కనబడుతున్నా, అక్క కనబడలేదు. అక్క నాకు పెద్ద పురాణి, నాకు పెద్ద బోధి అక్క. మా అక్క రాయక్క, 4వ అక్క. అక్క సో అంటే చాలా జ్ఞాని ఆమె పనులు రావే, అక్కకి పని రాదు అని అనుకుంటా, కానీ ఆమె జ్ఞాని. ఎంత జ్ఞాని అంటే ఎన్ని చెప్తుందో. ఆ భాష అంటే అడుగు భాష అంటే నేను అక్క నుంచే నేర్చుకున్నా. తల్లి 11వ సంతానంలో ఇప్పుడు బాలయ్య చెప్పిండు, ఆడ పొద్దుగాల వదిలేసిపోతే సాయంత్రం దాకా దిక్కుండదు. నేను నూకలు గిన్నెల పోసిపోతే అవే ఫుడ్. కానీ అక్కలు తల్లుల కంటే ఎక్కువ, ఎందుకంటే తల్లితోనే నాకు చాలా గ్యాప్, అక్కలే నాకు ఇది. తర్వాత పస్నూరి, ఈ సభకి పస్నూరి ప్రిసైడింగ్కి అడిగినప్పుడు ఒప్పుకున్నాడు. ఆకిస్తే అడవి చేసే తమ్ముడు. ఆకు అందిస్తే దాన్ని అడవిని చేసే అంత గొప్ప సాహిత్యకారుడు పస్నూరి సభకి అధ్యక్షత వహించడం. ఇంకా మా సెక్రటేరియట్ వాళ్ళు వచ్చిండ్రు. కొంతమందిని పిలిచినా కొంతమందిని పిలవలే. మా కాలనీ వాళ్ళు వచ్చారు. తర్వాత మా రకరకాల సాహిత్య జోనర్స్ వాళ్ళు వచ్చిండ్రు. దేవేంద్ర అయితే ఇట్లా అంతా ఇది హరగోపాల్ అని హక్కుల నాయకుడు, ఆయన చెప్పిండు ఒకసారి, ఈ జీవితం నాకు కూడా ఉందమ్మా. నేను అడిగిన మీకెట్లా ఉంటుందండి, మా జీవితం మీకెట్లా ఉంటుంది, లేదు అది నాకు కూడా ఉంది అని. సో అట్లా అగ్రహారంలో ఉండే విశ్రాంతి కులాలు కూడా కనెక్ట్ అయిన కథలు, ఆ రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. తర్వాత దుర్గం రవీందర్ గారు నాకు బాగా మంచి మిత్రులు. నేను ఏది రాసినా దాని పట్ల ఒక విమర్శ, తర్వాత దాని సమీక్ష ఎక్కువ చేస్తుండేవాళ్ళు. సో ఆయన రావడము, బుకర్ ప్రైజ్ని మించింది అనడం నాకు నిజంగా నోబెల్ కంటే ఎక్కువ గొప్ప అవార్డు అది నాకు రవీందర్ గారు. తర్వాత మా పొన్నాల బాలయ్య, నా తమ్ముడు, రక్తం పంచుకొని పుట్టలేదు అని ఎవరన్నారు, మా తమ్ముడే పొన్నాల బాలయ్య. సిద్ధంకి వీళ్ళంతా నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళు. అసలు ఎంతసేపు ఎంత ఆవిష్కరణ, పుస్తకం అంతా ఆవిష్కరణ,
పొన్నాల బాలయ్య. సో పొన్నాల బాలయ్యకి నిజంగా తమ్మి చాలా థ్యాంక్స్ తమ్మి. తర్వాత దేవేంద్ర ఏడ్చిందంట ఆ పుస్తకాన్ని చదివి, అక్క నేను బాగా ఏడ్చిన అక్క, నాకు ఉందక్క, నేను బాగా కనెక్ట్ అయినా అని. దేవేంద్ర చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. తర్వాత సాలమ్మ నాకు చాలా ఇది, సాలమ్మ వాళ్ళ తమ్ముడు నాకు ఇంకా దగ్గర ఇది రాయక్క అంటే అంటే మా ఊర్లో డక్కలు రాయక్క అంటారు, రాయక్కతోని నాకు ఇంకా అట్లా నాకు ఆ కుటుంబాలతోని చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వాళ్ళకు రామ్నగర్లో ఒక పెద్ద కాలనీ ఉన్నది, వెళ్ళి రావచ్చు మంచిగా, వాళ్ళ జీవితాలు చూడొచ్చు, వాళ్ళతో ఆడొచ్చు పాడొచ్చు, వాళ్ళ దగ్గర బువ్వదిని రావచ్చు. రామ్నగర్ దగ్గర కాలనీ ఉన్నది. తర్వాత చెల్లె తోట విజయ, అసలు నా సాహిత్యాలు అంటే తను పొలిటికల్ సైన్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఫస్ట్ ర్యాంకర్ ఆమె. సో ఆమె నా కథలు చదవడము, ఆ సాహిత్యాన్ని అభిమానించడం నిజంగా చాలా గొప్ప సంగతి. ఆమె డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, నన్ను ఒకసారి పిలిచి ఆ పిల్లలతోని వాళ్ళ పిల్లల ముందు నన్ను మాట్లాడిచ్చిన చెల్లెకి చాలా అభినందనలు. యాకమ్మ చాలా గొప్ప రైటర్, చాలా మంచి ఆరేటర్ కూడా. తను చాలా బాగా చెప్పగలదు, చాలా బాగా మాట్లాడగలదు, చాలా బాగా రాయగలదు. నేను నవల్ల రాయలేగాను చెల్లె, ఆమెకు ఇంకా అవార్డులు వచ్చినాయి నవల్స్ మీద. సో బాగా రాస్తుంది యాకమ్మ. తను టీచరు, చాలా ఐడియల్ టీచర్, తను ఐడియల్ రైటరు. యాకమ్మ చాలా గొప్పగా మాట్లాడినావు చెల్లె, నీకు చాలా థ్యాంక్స్ రా. తర్వాత అందరు అయిపోయినారు కదా. సో ఇంకా మా సెక్రటేరియట్ నుంచి తర్వాత శిరీష వచ్చింది. శిరీష సెక్రటేరియట్లో చేస్తుంది, ఈ మధ్య ఫైనాన్స్ ప్రాజెక్ట్లో చేస్తుంది. తర్వాత ఇక తాడి బిఎస్ రాములు, రాయలింగ్ అన్న వచ్చిండు, ఏ మీటింగ్ పోయినా రాయలింగ్ అన్న లేని, అది కాంగ్రెస్ కానీ, ఏ పొలిటికల్ పార్టీ కానీ, లిటరరీ పార్టీ కానీ, సాహిత్య ఏంటి ఎగురుడు దునుకుడు పార్టీ కానీ, ఏ పార్టీ అయినా రాయలింగన్న లేని సభ జరగదు. సో మా జనార్దన్ మా ఇంట్లో నా తర్వాత చదివరి మా అన్న కొడుకు, నా తర్వాత ఇంకెవరు చదువుకోలే, మా అన్న కొడుకు ఒక్కడే జనార్దన్. వాడిని బాగా తోమితే పాపం వాడు టీచర్ అయ్యిండు, టీచర్ లీడర్ అయ్యిండు ఇప్పుడు. మేరీ నాకు ఎప్పటి నుంచో మేరీ నాకు ఆత్మీయురాలు. గొడగొడ ఏడుస్తుంది, అప్పుడే కోపం, అప్పుడే ప్రేమ, పట్టలేని ప్రేమ, పట్టలేని ఇది ఎక్స్ప్రెసివ్ మేరీ. తను ఎంఆర్పిఎస్కి మేరీ మాదిగా ఎంఆర్పిఎస్లో తను అవలీలగా పాడేది, అవలీలగా ఆమె ఆసుకవి. ఆమెను వెనక రాయి అంటే మీ మీద కోర్టుకి ఎక్కుతా, నేను నన్ను ఇంత సాజిష్ చేస్తున్నారు, మీ మీద కోర్టుకి ఎక్కుతా, వీళ్ళు నన్ను సతాయిస్తున్నారు రాయమని అని. సో అట్లా సీరియస్గా ఆమెతో రాయించినాం మేము. కానీ ఆమె అద్భుతమైన రైటర్ అండి మేరీ మాదిగా. గౌరీ నిజంగా గౌరీ చెప్పింది కదా, గౌరీ నా పెళ్ళి చేసింది. అది ఆమె గొప్ప రైటర్ అండి. మన్ను బువ్వ తిన్న తర్వాత నేను దాని ఫస్ట్ మన్ను బువ్వ నేనే తిన్నా. గౌరీది అద్భుతమైన రైటర్ గౌరీ, ఆత్మీయురాలు. దానికి నవ్వడం తప్ప కోపం ఉండదు, సీరియస్. మా ముఖాలు కమ్యూనిస్ట్ పార్టీలలో సీరియస్గా ఉండి ఇట్లా సీరియస్ అయినాయి. కానీ గౌరీ దానికి అసలు సీరియస్ ఫేసే తెలియదు.